ఏ కులం తక్కువ కాదు. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దండోరా మూవీ ఇది లాస్ట్ మూవీ అనమాట. ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీ రివ్యూస్ అన్నీ ఇచ్చేసా అనమాట. ఇది లాస్ట్ అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చినా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ఒక్క ముక్కలు చెప్పాలంటే కులం 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 ఇదే ఉంటుంది భయ మూవీ అంతా. ఎక్కువ వచ్చి అస్సలు చెప్పానమాట, ఎందుకంటే ఏది చెప్పినా కూడా మాకు స్పైర్ అయితే అవుతుంది కాబట్టి. అందుకే జస్ట్ ఒక్క మాటలో చెప్తున్నా, కులం అంతే. క్యాస్టింగ్ భయ ఏమన్నా క్యాస్టింగ్ భయ చాలా మంచి పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో అయితే. అలాగే క్యారెక్టర్స్ అనమాట, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా మంచి బలమైన క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏది కూడా మనకి అనవసరమైన క్యారెక్టర్స్ అనేది లేవు ఈ మూవీలో అయితే. అలాగే నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటిదంటే, మన శివాజీ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా కోపం వస్తుంది భయ, ఎందుకంటే క్యారెక్టర్ అనేది అలా ఉంటుందన్నమాట. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు మనకు చాలా ఎమోషనల్గా అయితే ఉంటుంది క్యారెక్టర్ అనేది. నాకు నచ్చింది. మాకు శివాజీ గారు ఒక సీన్ అయితే ఉంటుందన్నమాట కోర్టులో. అక్కడ ఉన్న డైలాగ్స్ కానీ, అక్కడ ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది భయ మా శివాజీ గారి క్యారెక్టర్ అయితే. మంచి సెటప్ చేసుకుంటారనమాట, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటేనే దాంతోపాటు డ్రామా కూడా అనమాట. డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. అలాగే ఈ మూవీలో మెయిన్ వర్కౌట్ ఏంది ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్ అనమాట. ఎమోషనల్ సీన్స్ అనేది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి అయితే. చాలా చాలా మంచిగా వర్కౌట్ అయింది భయ. అలాగే సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అనేవి వస్తుంటే అవి కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మా డైరెక్టర్ గారి గురించి అయితే మాట్లాడుకోరనమాట. చాలా మంచి పాయింట్ అయితే తీసుకున్నారు. దాని చుట్టూ మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూనే డ్రామా తోటి మంచి ఎమోషన్ తోటి అయితే తీసుకెళ్లారనమాట. నాకైతే నచ్చింది భయ, చాలా మంచిగా అయితే తీసారనిపించింది మా డైరెక్టర్ గారు అయితే. మూవీ స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ తోటి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎండింగ్ కూడా అదే క్యారెక్టర్ తోటి అయితే ఎండ్ అవుతుందన్నమాట. ఏమన్నా రాసుకున్నారు భయ క్యారెక్టర్ అనేది నాకైతే నచ్చింది. అలాగే మనకు ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ అయితే ఒక లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న డైలాగ్స్ కానీ, అక్కడ ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ చాలా మంచిగా వర్కౌట్ అయింది భయ్య. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, పోర్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్లో కానీ, కామెడీ సీన్స్లో కానీ చాలా బాగా అయితే కొట్టారు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారనమాట మూవీని. అలాగే ప్రిడిక్టబుల్గా అయితే ఉంటుంది భయ్య మూవీ అంతా. అలాగే నాకు నచ్చింది ఏంటిదిరా అంటే సాంగ్స్ అన్నమాట. అస్సలు నచ్చలేదు. అండ్ సాంగ్ ప్లేస్మెంట్ కూడా కట్టలేదు అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ, నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే నచ్చింది భయ్య, బాగుంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి భయ్య మూవీనైతే. ఈ వీకెండ్ రిలీజ్ అయిన అన్ని మూవీస్ అయితే రివ్యూస్ అయితే ఇచ్చేసాను అనమాట. వెళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి దండోరా మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.